మీకు నమస్కారం మేడం. బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడినటువంటి కుటుంబ తగాదాలు కావచ్చు, కలహాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కావచ్చు, పార్టీలు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అంశం కాదు. ఇది మొత్తం ఈ తెలంగాణ ప్రజలకు, ఈ ప్రపంచానికి తెలిసిన అంశం. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని లావాదేవీలు కావచ్చు, అధికార పీఠం ఎత్తుకాలన్న ఆలోచన కావచ్చు, మరి పార్టీ పదవుల్లో మేమే ఉండాలన్నటువంటి ఆలోచన కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు అంతర్గతంగా జరుగుతున్న అంశాలు వరకే కానీ మా పార్టీకి కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే గత చాలా కాలం నుంచి చూస్తున్నాం మనం. మరి బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత మళ్ళీ 2023 ఎలక్షన్లు అయిన తర్వాత మరి దాంట్లో మరి ఎంపీ ఎలక్షన్ల ముందు కవిత గారిని అరెస్ట్ చేసి జైలు పంపించడం ద్వారా మరి ఎంతమంది పోయి అక్కడ చూశారు, ఆమె పరామర్శించారు, మరి ఆమెకు ఎంతమంది సపోర్ట్ చేశారు పార్టీ పరంగా అని అవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత మరి ఆమె జైలు పోవడానికి కుట్రలు ఎవరు పన్నారు అనేది అంశం ఒకటి ఉంటే, తెర వెనుక జరిగినటువంటి అంశం ఒకటి ఉంటే, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని మరి ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి దానిలో జరిగినటువంటి అంశాలు మాట్లాడడం, దాని తర్వాత ఏదైతే 25 సంవత్సరాల టీఆర్ఎస్ ఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మరి అదే స్టేజ్ మీద కవిత గారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, జయశంకర్ సార్ గారు బొమ్మ లేకపోవడం, శ్రీకాంతాచారి బొమ్మ లేకపోవడం, మరి మొదటి నుంచి 2001 నుంచి పార్టీ కోసం త్యాగం చేసినటువంటి అమరవీరులు కావచ్చు, మరి పెద్దలు కావచ్చు, వాళ్ళు స్మరించకపోవడం, మరి అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా ఉన్నటువంటి జాతీయ పార్టీ ఏదైతే ఉందో బీజేపీని ఒక్క మాట అనకపోవడం, ఇలాంటి అంశాల మీద ఆమె ఒక చిన్న పిచ్చపాటి మనం కదా ఏదైతే లెటర్ రాసుకుంటామో కూర్చొని ఇట్లా 4 ముక్కలు రాసుకున్నటువంటి ఆ యొక్క స్లిప్పు బయటకి ఎవరు పంపించారనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈయన కూర్చొని నేను రాసిన ఇవన్నీ ఇప్పుడు ఈ నలుగురిలో ఉన్నాం మనం కూడా యోయో టీవీ కుటుంబ సభ్యులు. నేను రాసిన ఈ అంశం మీకు తప్ప ఎవరు తెలియదు. అదేవిధంగా అది ఎట్లా లీక్ అయింది, అది కూడా ఒక లెటర్ ప్యాడమే కాదు, ఆమె ఆలోచించి రాసినటువంటిది కాదు. కాబట్టి టూకీగా పిచ్చపాటిగా అంటే పార్టీ ప్రక్షాళన చేసుకోవాల్సిన అంశాలు, పార్టీ ఎందుకు ఓడిపోయిందన్న అంశాలు, ఇవన్నీ ఆమె రాసుకున్న సందర్భంలో అది లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది అనేది అది పెద్ద దుమారం అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మరి ఎవరు లీక్ చేశారు, పెద్ద ఆయనకు ఎవరు అందించారు, మరి ఎందుకు అది బయటకు వచ్చింది, పెద్ద దాకా పోయిందో లేదో అన్నది కూడా డౌటే కదా, పోకముందే లీక్ అయిందా అనేది కూడా అది అంశాల మీద ఇంకా బయటకు వచ్చి చిలికి గాలివానగా తయారై తుఫాన్లాగా తయారై ఇప్పుడు జాగృతిని పటిష్టం చేసుకోవడం, తద్వారా పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాము అనే ఒక సంకేతాలు వస్తున్న సందర్భం. ఇంతవరకు అయితే కవిత గారు ఎక్కడ కూడా పార్టీ పెడుతున్నటువంటి ప్రకటన చేయలేదు, అధికారికంగా చేయలేదు. కాకపోతే సోదరుడు అన్నట్లు 2006 నుంచి కూడా వాస్తవికంగా పార్టీలు వేరైనా, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా మరి ఆనాడు 2006లో జాగృతి నెలకొన్నప్పుడు ఆ జాగృతి ఎన్జిఓ, అది రాజకీయ పార్టీ కాదు. ఆ దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. దాదాపుగా 19 దేశాల్లో మరి చాలా వరకు కూడా కమిటీలు కూడా ఉన్నాయి. స్వచ్ఛందంగా అందరూ కూడా ఉద్యోగస్తులు కావచ్చు, ఐటీ ఉద్యోగులు కావచ్చు, మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అది ఒక వ్యవస్థ, అది ఒక సంస్థ. మనం పుట్టుకతో నుంచి బతుకమ్మ పండుగ ఉన్న మరి తరతరాల నుంచి అంటే 69 ఉద్యమం కావచ్చు, 72 ఉద్యమం కావచ్చు తెలంగాణ సాధన కోసం. మరి ఉద్యమం అయితే ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉందో అదేవిధంగా బతుకమ్మ పండుగ కూడా సజీవంగా ఉండే, కానీ దాన్ని తీసుకుపోయేటువంటి ఒక శక్తి అనేది మాత్రం కవితమ్మ అనేది అందరికి తెలిసిన అంశం. ఈరోజు ప్రతి ఛానల్లో చూసినా కూడా కవితమ్మ లేనిది బతుకమ్మ పండుగ బాగలేదు అనేది కూడా మన చాలా ఛానల్స్ కూడా డిబేట్ పెడితే 72% వచ్చింది. అంటే నేను ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. అంటే ఎవరి త్యాగం వాళ్ళకు ఉన్నది దీంట్లో. తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాబుజీ గారిది, జయశంకర్ గారిది, కోదండరామ్ గారిది, మాలాంటి ఉద్యమకారులది, మరి కవిత గారిది, ఇట్లా అనేక మంది, గాదే ఎన్నయ్య గారు కావచ్చు, మిగతా
చాలామంది నాయకులు ఉన్నారు. మన డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, వాళ్ళు కూడా త్యాగాలు మర్చిపోలేదు. ఎవరి త్యాగం వాళ్ళకు ఉంది, ఎవరి కష్టం వాళ్ళకు ఉంది. ఈ తరుణంలో మరి ఒక ఆడబిడ్డను, జనరల్గా ఒక ఆడబిడ్డను దూరం చేస్తూ మరి ఆమెను దూరం పెట్టడం వల్ల ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. ఆ అంశంలో మరి ఆ లెటర్ అంశం అనేది చిలిచిలికి గాని వాళ్ళగా మారింది. మరి ఈరోజు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ 2 కళ్ళు అనేది కూడా ఏమో తీసుకుపోయింది. జాగృతి కూడా పార్టీకి గుండెకాయ అని చెప్పింది. చాలా వరకు కూడా చేసింది. 2009 ఎలక్షన్లో మహబూబ్నగర్ నుంచి, మా జిల్లా నుంచి కేసీఆర్ గారు పోటీ చేసేటప్పుడు అప్పుడు మహాకూటమి తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, టీఆర్ఎస్లో ఉన్నాం. ఇక ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు. కలిసి పనిచేసినాం. మా అందరి ఉమ్మడి కార్యాలయం భగీరథ కాలనీ ఉండే. భగీరథ కాలనీ మహబూబ్నగర్లో ఉన్నప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు, కవిత గారు, మేము బాగా కలిసి పనిచేసిన సందర్భంలో అసలు మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికి కూడా మా జిల్లాలో, మా ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ ఆడం మేము తెలియదు. కొంచెం రాయలసీమ దగ్గర ఉంటుంది కాబట్టి, కొంచెం కర్ణాటక దగ్గర ఉంటుంది కాబట్టి మేము బొడ్డెమ్మ అంటాం. బొడ్డెమ్మ అని 2 పూలు పెట్టుకొని ఆడతాం. కానీ 101 తీరుల పువ్వులను పేర్చే విధానం మా ఆ ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరం ఉన్నది, ఒప్పుకోలేదు. కానీ 101 తీరుల బతుకమ్మను మరి మహబూబ్నగర్, కోడంగల్లు, నారంపేట, గద్వాల, వనపర్తి, జడ్చర్ల ప్రతి నియోజకవర్గంలో తిరిగి చూపించినాయి. ఈ విషయంలో మేము చాలా సరే, మీరు అన్నట్టు బతుకమ్మ ఆవిడే చూపించింది, ఆవిడ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది అనుకుందాం. మరి ఇదే సామాజిక తెలంగాణ గురించి, ఇదే బీసీల అంశం గురించి ఆవిడ అప్పటి నుంచి మాట్లాడితే ఆ ఎఫెక్ట్ కూడా ఉండేది కదా. ఉండే కానీ అప్పుడు ఏంటంటే ఒక కుటుంబ పార్టీ, ఉమ్మడి కుటుంబం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. అదే అంటే అన్ని బాగున్నప్పుడు బీసీలు గుర్తు, అన్ని బాగున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడరు. మన పదవులు, మన పార్టీ, మన కుటుంబం ముఖ్యము. కానీ కుటుంబంలో తేడా వస్తే మాత్రం అప్పుడు బీసీలు గుర్తొస్తారు, అప్పుడు ఎస్సీలు గుర్తొస్తారు, అప్పుడు ఎస్టీలు గుర్తొస్తారు. అప్పుడు అదే తెలంగాణ అదే నినాదం తీసుకొని ఓ రాజకీయ పార్టీ పెడతారు. ఒక 20 ఏళ్ళ కింద సినిమా వచ్చింది మేడం. ఏ సినిమా తీసుకుంటే అంటే ఒక బావ, ఒక అక్క, ఒక నాయన, ఒక తమ్ముడు, ఇది స్టోరీ అని చెప్తారు. అంటే వాళ్ళు బాగున్నప్పుడు బావ, అన్న అందరు బాగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ అంశం ఒక తేడా వచ్చిన తర్వాత మరి దాదాపుగా నువ్వు చేసింది ఏముంది, మీరు చేసింది ఏముంది అని బయటకు వస్తాయి. 2-3 మిత్రులు మంచిగా ఉన్నప్పుడు ఏమి రావు, విడిపోయినప్పుడే అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఎవరి వాదోపాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా అంశాల మీద ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం వారు ఇంట్లో జరుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళ కుటుంబ పార్టీ. నేను చాలాసార్లు సందర్భాలు చెప్పినాం, అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. అది కుటుంబ పార్టీ. దాంట్లో దీర్ఘకాలికంగా ఇప్పుడు కేసీఆర్ గారే అధ్యక్షుడు ఉన్నారు. మరి దీర్ఘకాలికంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే ఉన్నారు. ఇందాక సోదరులు బీజేపీ సోదరుడు మాట్లాడుతున్నట్టు మరి ఆ పార్టీలో ఒకసారి అడిగేది ఉండే, మరి దాంట్లో దీర్ఘకాలికంగా కేసీఆర్ ఎందుకున్నారు, నెంబర్ 1. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకున్నారు, నెంబర్ 2. జనరల్ సెక్రటరీ తక్కలపై రవీంద్రరావు ఉన్నారు, ఎల్మాయన ఎందుకున్నారు, సంతోష్రావు గారు జనరల్ సెక్రటరీ ఎందుకున్నారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. సోమభరత్ గారు ఆయన కూడా వైశ్యుడు, కానీ అప్పటి నుంచి కూడా ఉన్నాడు ఆయన. మళ్ళీ ఒక మాదిగా, ఒక మాల, ఒక మంగలి, ఒక డక్కలు ఎందుకు లేడు? మేము అడుగుతున్నాం ప్రజాస్వామ్యవాదులుగా, ఉద్యమకారులుగా, ఉద్యమ నేతలుగా అడుగుతున్నాం. మళ్ళీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మాదిగకి ఇచ్చేది ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధికంగా జనాభా గలటువంటి మాదిగలకు ఇచ్చేది ఉండే. వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి ఇచ్చేది ఉండే, మరి జనరల్ సెక్రటరీలో కూడా ఇచ్చేది ఉండే, మరి ఒక ఎస్టీకి ఇచ్చేది ఉండే, ఒక మంగలి, ఒక సాకలి, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, మరి ఇవన్నీ లేవు కదా. కాబట్టి ఇది కాదు మేడం, వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఇక ట్విట్టర్ వేదికగా ట్విట్టర్లో గర్జించడం. ఇప్పటి కూడా ఏమి కమిటీ లేవు దాంట్లో. ఎస్సీ సెల్ లేదు, బీసీ సెల్ లేదు, మహిళా సెల్ లేదు, అసలు సెల్లే లేదు. వాళ్ళు లోపల సెల్ల పడేస్తే ఇట్లా వేస్తారేమో వాళ్ళు సెల్ల గిట్లా పడేస్తే గిట్ట మా రామమూర్తికి మరి బీసీసీఎల్ అధ్యక్షుడేమో అది కూడా చూసి చాలా మంది విద్యార్థి నాయకులు అన్నా ఇంకా వేస్తలేరు. మీరు అని అడగానంటే మేము ఎట్లా ఆడతాం భయ్, మేము కాంగ్రెస్ పార్టీ అంటే మీరు గట్టిగా ఆడితే మాకు ఇస్తారన్నా. గతంలో మందకృష్ణ మాదే గారు పార్టీలో గట్టిగా మాట్లాడితే పదవులు వచ్చేది మాదిగలకు. అట్లా యూనివర్సిటీ నాయకులు అన్న మీరు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు 2001 విద్యార్థి విభాగాన్ని మీరు మోసారు కాబట్టి మీరు తిట్టండి అన్న మాకు పదవులు వస్తాయి అంటారు. అంటే మేము తిడితే వాళ్ళకి వస్తాయి. తిట్టి అలసిపోయినాం. తిడితే బుద్ధి రాదు, ఆలోచన రాదు, ఎవరిని పట్టించుకోరు.
ఈనాడు సోదరులు ఎంతోమంది సోషల్ మీడియా సోదరులు మహిళా మనులు స్వచ్ఛందంగా పనిచేస్తారు. రామమూర్తి గారు లాంటి వాళ్ళు, రోషన్ బాలు, ఇంగో రామమూర్తి గారు, మీరు చూసారు కలెక్టర్ రాజు గారు, మీరు చూస్తున్నారు భార్య పిల్లలను వదిలేసుకొని ఇప్పటి కూడా నిద్ర లేకుండా కూడా వాళ్ళు పనిచేస్తుంటారు. మొన్న మియాపూర్లో శేలింగపల్లి మియాపూర్ సోషల్ మీడియా వారియర్ పివి రమేష్ గారు అని రాత్రి 2 గంటలకు 3 గంటల వరకు ఆన్లైన్లో ఉండి పార్టీకి సేవ చేసి బ్రెయిన్ డెడ్ వచ్చి చనిపోయాడు మేడం. పోయినా నాతులు లేడు. ఏటీవీ ద్వారా చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం. మనం పోయిన చనిపోతే కనీసం మేము పోయినా కాంగ్రెస్ వాళ్ళు పోయి ఉద్యమకారులను పోయి కుటుంబాన్ని పరామర్శించి మా జయశంకర్ ఆర్థిక సాయం చేసి మా గాంధీ గారి హాస్పిటల్లో చూపించి బతికిస్తున్నాం. కానీ ఇప్పటిదాకా ఎవరు లేరు. నిరంతరం ఎలక్షన్ కలెక్షన్ తప్ప కార్యకర్తల గురించి పట్టించుకుంటారు. నా పార్టీ వేరైనా మాట్లాడుతున్నా ఒకటి అంశం అంటే కవితమ్మ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా మేము ఇప్పుడు కవితమ్మనే అంటాం. మన ముఖ్యమంత్రి గారు కూడా కవితమ్మనే అంటారు. కవితమ్మ గారు అంటారు, కవిత అన్నాడు కవితమ్మనే అంటారు. ఎందుకంటే అంటే కష్టం ఉంది ఆమె కష్టానికి కళ్ళ చూసినాం కాబట్టి మేము చెప్తున్నాం. కష్టానికి వాళ్ళు కూడా ఏమీ ఎంతో మంది మేడం వాళ్ళు కూడా ఆమె దూరం పెట్టలేదు కదా. రామూర్తి గారు అన్నట్టు ఎంపీకి ఇచ్చిర్రు, ఎంపీగా ఓడిపోతే ఇచ్చిర్రు. ఆమెకి ఏమి చేయలేదా ఉంది. అదే ఆ కష్టానికి గుర్తింపు ఇచ్చిర్రు అంటున్నాను. ఇవ్వాల్సిందే ఇచ్చిర్రు. అవును, ఎంపీకి ఇచ్చిర్రు, ఓడిపోయింది. అంత మాత్రం ఎమ్మెల్సీ ఇవ్వాలని లేదు కదా. చాలా మంది ఎంపీలు ఓడిపోయారు, వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇవ్వలేదు కదా. కంక్లూజ్ చేసుకుందాం. అయితే ఇక్కడ 2006 నుంచి జాగృతి ఉంది. జాగృతి ఆ లోగా గీసింది చింతస్వామి గారు. మేము కూడా సారు చెప్తేనే మేము కూడా సపోర్ట్ చేసినాం. అది సారు బిడ్డ కాబట్టి సారు ఆమె కూడా కసి ఉంది. ఇప్పుడు గుర్తు చేయాలి మేడం యువటి ద్వారా. అదే 2006 సంవత్సరంలో అబ్బాయి కడుపుతోనే ఉంది అమ్మాయి. ఇదే మీర్పేటలో ఎంసీఎస్ గ్రౌండ్లో మాది ఆఫీసు. నేను టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుని. స్వామి గారు మేము కూర్చొని లోగా వేసేటప్పుడు అమ్మ నీ బొమ్మ మేము చేసి పంపిస్తాం పో, జాగృతి లోగా వేయాలి, దీపం వచ్చి లోగా వేయాలి, బతుకమ్మ కూడా బొమ్మలు గీయాలి అంటే ఆమె నైటు 12 గంటల అయితే కూడా వద్దమ్మ ఫోన్ చెప్పింది. అంటే ఇది ఎందుకు గుర్తు చేస్తున్నట్టే ఆమె ఒక మహిళ, కేసీఆర్ బిడ్డ ఉండొచ్చు కాక ఒక మహిళ ఉండి కూడా రాత్రి 12 గంటల దాకా కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ పనిచేసి ఆ రోజు ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి నిలబెట్టుకున్నాయి. జాగృతి నడిపింది. ఈవెన్ జాగృతి నాయకులు కూడా చాలా మంది ప్రతి ఎలక్షన్ లో ప్రతి నాయకుడికి పనిచేసారు. ఇప్పుడు టీఆర్ఎస్ కు ఎంత క్యాడర్ ఉందో జాగృతికి అంత క్యాడర్. సేమ్ ఎక్కడ చూసినా కూడా ప్రైవేటు ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు. మా అన్ని జిల్లాల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది, జాగృతి ఉంది. మేము ఏడపోతే వాళ్ళు కలుస్తున్నాం, మేము పోతే వాళ్ళు కలుస్తున్నాం. ఇంతెందుకు మేడం అసలు బై ఎలక్షన్లు ఎండల లక్ష్మీనారాయణ గారు బీజేపీ నిలబడ్డారు. జేఎస్ ఒకటే పిలిపించింది. ఏం పిలిపించింది అంటే మేడం ఇది పెద్ద ఉదాహరణ. పార్టీలకు అతీతంగా ఎండల లక్ష్మీనారాయణ గెలిపిద్దాం. డిఎస్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు, మరి ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి అప్పుడు. కాబట్టి ఆయన ఎట్లా కూడా చెప్పేసి రాజీనామా చేసి నిలబడితే అప్పుడు అందరం పనిచేసినాం. ఎవరు చేసిన పని? బీజేపీ పని చేసినాం. టీఆర్ఎస్, టీజేఏసీ, జాగృతి ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగినాం. మేము స్కూల్లో పడి తిరుగుతున్నాం, ప్రైవేట్ స్కూల్స్, వాళ్ళు జాగృతి ఇట్లా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఎక్కువ జెండాలు కనిపించింది అది. కాబట్టి ప్రతి విజయం వెనుక ఉంది ఆమెను అవమానించడం నిజంగా ఒక బతుకమ్మను అవమానించడం, తెలంగాణ తల్లిని అవమానించడం మేము భావిస్తాం. అంటే ఉద్యమకారులు చెప్తాను, నేను కాంగ్రెస్ పార్టీకి కాదు, మాకు సంబంధం లేదు. పార్టీ వైపుకి వస్తే ఈ జెండాకు ఆ జెండాకు సంబంధం లేదు. కానీ ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచిస్తే మాత్రం ఆయన కష్టం. ఇప్పుడు ఒక సొంత ఆర్గనైజేషన్ నిలబెట్టుకోవడం చాలా కష్టం మేడం. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే ప్రజారాజ్యం పార్టీ ఒక చిన్న మాట, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ నిలుపుకున్నాడా? నిలుపుకోలేకపోయాడు. తల్లి తెలంగాణ విజయశాంతి గారు నిలుపుకోలేకపోయాడు. ఒక మాట మేడం, తెలంగాణ సాధన సమితి టైగర్ నరేంద్ర గారు, తెలంగాణ ఇంటి పార్టీ డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, ఇట్లా అనేక మంది పెట్టారు కదా. మళ్ళీ అనేక పెట్టి ఎవరు నిలిచినారు? ఎవరు నిలవలేకపోయారు. కాబట్టి అలా ఎవరు నిలవలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఈవిడ కొత్త పార్టీ పెట్టినా ఎంతవరకు నిలుస్తుంది కదా. ఒక నిమిషం. సరే యాదగిరి గారు, కవిత గారి విషయం చూసుకుంటే ఇంట్లో జరుగుతున్న పంచాయతీ, అది కూడా సొంత పంచాయతీ, దాన్ని తీసుకొచ్చి ఇదంతా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ